హైదరాబాద్ లో ఆక్రమణలపై హైడ్రా కొరడా జుల్పిస్తోంది. గచ్చిబౌలిలో మరోసారి హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ఎఫ్సీఐ అవుట్ లో సంధ్యా కన్వెన్షన్ అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. తమ ప్లాట్లను ఆక్రమించి సంధ్యా శ్రీధర్ రావు రోడ్లు వేశారని బాధితులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే ఆక్రమణలను తొలగించాలని కోర్టు ఆదేశించింది. ఈ క్రమంలో హైడ్రా రంగంలోకి దిగింది. ఇవాళ తెల్లవారుజాము నుంచే కూల్చివేతలు చేపట్టింది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హారిక అందిస్తారు. హారిక చెప్పండి. హైడ్రా మరోసారి కూల్చివేతలు చేపట్టిందని చెప్పుకోవాలి. ఈసారి వీకెండ్ లో కాకుండా సోమవారం ఉదయమే కూల్చివేతలు చేపట్టడం మనం గమనించవచ్చు. అయితే గచ్చిబౌలిలోని ఫెర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎంప్లాయీస్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలోని ఈ లేఅవుట్ లో సంధ్యా కన్వెన్షన్ యజమాని శ్రీధర్ రావు అక్రమాలపై పలువురు బాధితులు ఈ హైకోర్టును ఆశ్రయించారు. అయితే దీనిపైన విచారణ చేపట్టిన న్యాయస్థానం మంగళవారం సంధ్యా శ్రీధర్ రావుపై తీవ్ర ఆరోపణలు చేస్తూ ఇప్పుడు విషయం అయితే దీనికి సంబంధించిన ఈ కోర్టుకు సంబంధించిన విషయాలు మనకు తెలిసిందే. అయితే రహదారులు ఆక్రమించి పలు నిర్మాణాలు చేపట్టారని చెప్పేసి సీరియస్ అయ్యింది. దీని విషయంలోనే దాదాపు 20 ఎకరాల పరిధిలో ఈ లేఅవుట్ లో ఒక 162 ఫ్లాట్లు ఉన్నాయి. అందులో మెజారిటీ ఫ్లాట్లు తనవే అని చెప్పేసి అక్కడ పార్కులు ఆక్రమిస్తే వ్యవస్థలు చూస్తూ ఊరుకోవని చాలా సార్లు హెచ్చరించింది. హైడ్రా అందుకే ఆక్రమణ తొలగించిందని చాలా సార్లు పేర్కొంది. అయితే ఇందులో ముఖ్యంగా లేఅవుట్ వేస్తే అదే కొనసాగుతుంది అని స్పష్టం చేసింది. అయితే శ్రీధర్ రావు రహదారుల అక్రమాలను ఇటీవల హైడ్రా తొలగించిన విషయం చూసాము. అయితే ఈ విషయం మీద సంధ్యా శ్రీధర్ రావు హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఈ కేసు విచారణలో భాగంగా జస్టిస్ విజయసేన్ రెడ్డిపై కూడా ఈయన వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. అయితే ఈ సందర్భంగా బాధిత ఫ్లాట్ యజమానులు కూడా వారి గోడ్ను హైకోర్టుకు విన్నవించుకున్న విషయం మనకు కూడా తెలుసు. అయితే లేఅవుట్ లో సరిహద్దులన్నీ చెప్పేసి ఇష్టానుసారంగా నిలుగులు చేపడుతున్నారన్న ఫిర్యాదు మాత్రం ఉంది. అయితే ఎక్కువ ఫ్లాట్లు కొని తమను భయపెట్టి మిగతావి కూడా సొంతం చేసుకోవాలని సంధ్యా శ్రీధర్ రావు ప్రయత్నించారని న్యాయస్థానానికి చెప్పారు. అయితే ఇదే విషయంకి ఇప్పుడు ఎక్కువ ఫ్లాట్లు తనవే ఉన్నాయి, లేఅవుట్ రహదారులు ఆ పక్కనే ఉన్న తమ ఫ్లాట్లు పార్కులు సరిహద్దులు పట్టించుకోకుండా నిర్మాణాలు చేపట్టారు అని చెప్పేసి హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయితే అదే పని జరిగితే తమపై దాడి చేసేవారని కూడా చాలా సార్లు బాధితులు చెప్తున్నారు. అయితే ఓ ఫ్లాట్ యజమానురాలిపై కూడా దాడి చేశారు అని చెప్పేసి ఈ మధ్య ఒక కేసు కూడా నమోదైంది. అయితే దీని విషయంలోనే శ్రీధర్ రావుకు 10 లక్షల సుప్రీంకోర్టు విధించిన ఈ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయితే తమ ఫ్లాట్లు చూడడానికి కూడా వీలు లేకుండా చేశారు అని చెప్పేసి ఈ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని చెప్పేసి బాధితులు తెలుపుతున్న విషయం మనం చూస్తున్నాము. అయితే హైడ్రా అధికారులు వెంటనే స్పందించి క్షేత్రస్థాయిలో అంటే ఈ రోజు ఉదయం నుంచి ఈ కూల్చివేతలు చేపట్టారని చెప్పుకోవాలి శ్రీజ. అయితే ముఖ్యంగా ఇప్పుడు ఈ హైడ్రా ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఇప్పటికే ఒక పక్క మంచి పనులు చేస్తున్నప్పటికీ ఇంకో పక్క మాత్రం చాలా విమర్శలు ఎదుర్కొంటూనే ఉంది. అయితే ఇందులో భాగంగానే అంటే జనరల్ గా హైడ్రా వీకెండ్స్ లో అంటే సాటర్డే సండేస్ లో ఎక్కువగా కూల్చివేతలు చేస్తూ ఉంటుంది. సడన్ గా ఈ రోజు ఉదయం చేసేసరికి అందరు షాక్ లో గురయ్యారని చెప్పుకోవాలి. అయితే ఈ ఖచ్చితంగా ఇప్పుడు అనుమతులు లేకుండా అది కూడా ఇటు అక్రమంగా ఆక్రమిస్తే మాత్రం ఖచ్చితంగా ఈ కూల్చివేతలు తప్పవు అని చెప్పేసి ఇప్పటికే హెచ్చరికలు జారీ అవుతున్నాయి. సీదా రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ హారిక.